మూవీ బులెటిన్. కొద్ది రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ విడుదలైన చావా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీని మనమంతా కళ్ళారా చూస్తూనే ఉన్నాం. చరిత్ర పుటాల్లో కనుమరుగైన ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్రని ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. హిందుత్వ మతం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వదిలేసిన మహాయోధుడి చరిత్రను వెండి తెరపై ఎంతో అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. మేకింగ్ వీడియోకి ప్రేక్షకుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరో విక్కీ కౌశల్ ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని ఈ మేకింగ్ వీడియోలో చూస్తే చేతులెత్తి దండం పెడతారు. చిన్నపాటి షార్ట్స్ కి కూడా డూప్స్ ను వాడే హీరోలు ఉన్న ఈ కాలంలో విక్కీ కౌశల్ డూప్ లేకుండా ప్రతి ఫైట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చరిత్రకు సంబంధించిన ఇలాంటి సినిమాలను చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న విక్కీ కౌశల్ నటించిన చావా మూవీ ప్రస్తుతం ఒక రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా కొద్ది కాలంలో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా మహారాష్ట్ర స్వరాజ్య ప్రదాత ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మణ్ ఉటేకర్ చావాకు దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా చావా సినిమాను చూసిన వాళ్ళంతా థియేటర్లలో ఎమోషనల్ కు గురవుతున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో శివాజీ వంశానికి ఉన్న విశేషమైన అభిమాన బలం సినిమాకు ప్లస్ అవ్వడంతో అక్కడ ఊహించని స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. ఇక వీకెండ్ లో ఆదివారం వరకు కలెక్షన్లు భారీగా పెరిగి ఓవర్సీస్ తో సహా టోటల్ గా 106 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం కూడా మంచి నెంబర్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో లెక్క 120 కోట్లకు చేరినట్లు టాక్. ముఖ్యంగా ముంబై, పుణె ప్రాంతాల్లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది. శివాజీ మహారాజ్ వారసుడి కథ కావడం వల్ల ఈ ప్రాంతంలో చావా సినిమాకు ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే ఉత్తర భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఓపెనింగ్ స్టడీగానే ఉన్నప్పటికీ మహారాష్ట్ర స్థాయిలో ఆకర్షించలేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ పాజిటివ్ మౌత్ టాక్ సినిమా రన్ను కంటిన్యూ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా కొనసాగుతున్న ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం కోసం ఇతర భాషల వారు కూడా మాట్లాడుకుంటున్నారట. మెయిన్ గా మన తెలుగు ఆడియన్స్ లో చావా ప్రస్తావన సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. బాలీవుడ్ నుండి ఏవేవో సినిమాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి సినిమాలు కదా రిలీజ్ చేయాలి అని వారు భావిస్తున్నారు. ఇండస్ట్రీ ఏదైనా కథ నచ్చితే తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఆ మూవీని సపోర్ట్ చేస్తారు. అలా వచ్చి తెలుగులో హిట్ అయిన చిత్రాలు బోలెడన్ని ఉన్నాయి. ప్రజెంట్ టాలీవుడ్ రేంజ్ కూడా అని ఇండస్ట్రీతో పోలిస్తే ముందంజలో ఉంది. ఇక ఇవన్నీ తెలిసి కూడా చావా మేకర్స్ ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారనే చెప్పాలి. అయితే తెలుగు వారిని త్వరలోనే పలకరించబోతున్నారని తెలుస్తోంది. అయితే థియేటర్ వర్షన్ కాదు, ఓటీటీలో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ బిజినెస్ బాగా నడుస్తుందనుకుంటే తెలుగు డబ్బింగ్ వర్షన్ ని సైతం రిలీజ్ చేసే ఆలోచనలో టీం ఉన్నట్లు ట్రెండ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions
Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.